టాపిక్ ఒకటి ఉంది. ఒక వ్యవస్థ బాగుపడాలన్నా పాడవ్వాలన్నా నాయకుడే ముఖ్యం. వ్యవస్థ పాడవ్వాలంటే నాయకుడి పాత్ర ఎలా ఉంటుందో గతంలో చూసాం. బాగుపడాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూస్తున్నామని సాక్షాత్తు ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు అన్నారు. ఈ వ్యాఖ్యలు మంత్రి లోకేష్ గురించి మాజీ సీఎం జగన్ను ఉద్దేశించి చేసినవి. విద్యాశాఖలో సంస్కరణలపై లోకేష్ ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ వైసీపీ ఎమ్మెల్యేలు సైతం మెచ్చుకునేలా ఉందంటూ రఘురామ కితాబిచ్చారు. గత వ్యవస్థలను విధ్వంసం చేస్తే ఇప్పుడు వికాసం వైపు నడిపించే నాయకుడిని చూస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా ప్రశంసించారు. దానికి సంబంధించి మాట్లాడదాం. కృష్ణానీల్ గారు, అయితే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు లోకేష్ గారికి ఏం కితాబిచ్చారు వాటికన్నా కూడా అసలు లోకేష్ గారు ప్రెజెంటేషన్లో భాగంగా ఏం చెప్పారనేది మనం కొంత దృష్టి పెడదాం. ఆయన ఏమంటున్నారు, సరే అదంతా నిజంగా 100% ప్రాక్టికల్గా అవుతుందా అంటే నాకు ఐఎమ్ వెరీ మచ్ డౌటెడ్. బట్ ఒక ప్రయత్నంగా అయితే కనపడుతుంది. అట్లీస్ట్ ఎలాగూ భవిష్యత్తులో గవర్నమెంట్ స్కూల్స్లో ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి సిఫార్సు లేఖలు తీసుకొచ్చే పరిస్థితికి తీసుకురావాలనేది కోరిక. 2, గ్రేడింగ్ విధానంలో 0, 1, 2 కాదు, స్టార్ రేటింగ్లో 3, 4, 5 రేటింగ్ ఉండేటట్లుగా మార్చాలి. 3, విద్యా విధానంలో మార్పులు తీసుకువస్తూ చాలా ఫండమెంటల్ థింగ్స్ ఏవి, చిన్న చిన్న పిల్లలు వారి వయసుకి మించినటువంటి బరువులు మోసుకుంటూ అసలు అవసరం కానటువంటి పుస్తకాలను కూడా మోసుకుంటూ వారు ఎంత పెద్ద బ్యాగులు వాళ్ళ వయసుకి సైజుకి మించి మోస్తుంటూ మనం చూస్తాం. దాన్ని కూడా అడ్రస్ చేస్తూ ఫస్ట్ క్లాసు అట్లాంటి క్లాసుల్లో 3-4 సబ్జెక్టులకు సంబంధించి ఒకటే బుక్ ఏర్పాటు చేస్తాము. వారి మీద భారం తగ్గిస్తాం. అలాగే మౌలిక వసతులు కల్పిస్తాము. అలాగే ట్యాబులు గట్రాలు ఇచ్చి గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది, కానీ అది పిల్లలకి ఒక ఇండిసిప్లిన్డ్ సైడ్కి తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి పేరెంట్స్ వాళ్ళందరూ ఇచ్చిన సలహాల మేరకు కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తాము. టీచర్స్ పర్యవేక్షణలోనే వారికి కావాల్సినటువంటి కంప్యూటర్లో బ్రౌజింగ్ కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ సెర్చ్ కానీ ఇవన్నీ కూడా చేసేటట్లుగా. సో అలాగే ఏమేమైతే స్కూల్ యూనిఫామ్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి ఇచ్చే బ్యాగ్స్ అవ్వచ్చు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూసాం మనం. ఆయన అసెంబ్లీలో కాదు కానీ ఆయన కూడా ప్రత్యక్షంగా బ్యాగులు, షూలు అవన్నీ తీసుకొచ్చి మీడియా ముందు చెప్పారు. ఈరోజు లోకేష్ గారు కూడా మేము ఇంకాస్త క్వాలిటీ పెంచామని చెప్పేసి ఆయన కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంతోపాటుగా గత ప్రభుత్వానికి ఇప్పుడుకున్న తేడా ఏంటంటే వారు ఒక ప్రోపగాండా సిస్టమ్స్గా పిల్లల్ని స్కూల్స్ని వాడుకున్నారు, విద్యా వ్యవస్థని. ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికీ ఆయన పేర్లు లేదా తండ్రి గారి పేర్లు, ఏది చిక్కీల మీద కోడిగుడ్ల మీద కూడా బొమ్మలు వేసుకుంటారంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, అసలు అలా సాధ్యపడుతుందా? అది కోడిగుడ్లు చాలా డెలికేట్గా ఉంటాయి కదా, మరి కోడిగుడ్ల మీద కూడా వేసుకున్నారంటే వాటికి పెండింగ్ బిల్స్ కూడా పెట్టి వెళ్ళారట. చిక్కీలు ఏదంటే పప్పు చెక్కలు, బెల్టుల మీద, అలాగే బ్యాగుల మీద. ఇంకా అన్నిటికన్నా బాధపడాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి వర్క్ బుక్లో ఒక 9 పేజీలు వీళ్ళు, ఒక పేజీలో జగన్మోహన్ రెడ్డి గారి సందేశం, ఇంకొక పేజీలో లక్ష్మీపార్వతి గారి సందేశం అంట, ఇక నెక్స్ట్ ఒక 7-8 పేజీలేమో సిఎస్ గారిది, అలాగే ఆ పుస్తకాన్ని రూపొందించినటువంటి వారి సందేశాలు. ఇవన్నీ తీసేయడం ద్వారా 30 లక్షల వరకు ఆదా చేయొచ్చు. ఓవరాల్గా ఇటువంటి అన్ని వేస్ట్ని కూడా మేము ఎరాడికేట్ చేస్తున్నాం. పేర్లు కూడా మార్చారు. ఈ వాళ్ళకి ఇచ్చినటువంటి ఎక్కడా కూడా పొలిటికల్ లీడర్స్ పేర్లు కానీ ఫోటోలు కానీ లేకుండా. ఎలా చూడాలి సార్? నిజంగానే రఘురామరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలకి తగ్గట్టుగానే లోకేష్ గారి యొక్క ప్రెజెంటేషన్ ఉందని భావించవచ్చా? ఒక గంటన్నర పాటు ఇచ్చారట ప్రెజెంటేషన్. సురేష్ గారు, ఇక్కడ ఈ 2వ సబ్జెక్టులోకి వెళ్ళబోయే ముందుగా ఇందాక నేను డిస్కనెక్ట్ అయ్యాను టెక్నికల్ ప్రాబ్లం వల్ల. ఒకటి, విజయసాయి రెడ్డి విషయంలో ఒక అంశాన్ని మాత్రం స్పష్టం చేసి చాలా క్లుప్తంగా 2వ అంశంలోకి వెళ్తాను. నా అంశం ఏంటి అంటే, విజయసాయి రెడ్డి కేవలం బీజేపీతో కుమ్మక్కవడం మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ జనసేనతో ఆల్రెడీ కుమ్మక్కయ్యాడు. ఎప్పుడో కుమ్మక్కయ్యాడు, ఇప్పుడు కాదు అనేటువంటిది నేను ఆధారాలు కూడా చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వీళ్ళ అల్లుడు అన్న శరత్చంద్రారెడ్డి, అదేవిధంగా మాగుంట రాఘవరెడ్డి ఉన్నటువంటి సందర్భంలో వెళ్ళి చంద్రబాబు నాయుడుతో సంప్రదింపులు జరిపినటువంటి వాళ్ళు విజయసాయి రెడ్డి. సంప్రదింపులు జరిపిన తర్వాత ఎలా జరిపాడయా, నువ్వు ఎలా చెప్తావు అని విజయ్ కిరణ్ అడగొచ్చు సోదరుడు. అప్పుడు ఆ సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద బీజేపీ కానీ లేక ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ అనేక రకాల ఉద్యమాలు చేశారు. తెలుగుదేశం జనసేనకే టార్గెట్ ఎవరు? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్నారు. ఒక్క ఉద్యమం అన్నా చేశారండి? వ్యతిరేకంగా మాట్లాడారా? మాట్లాడలేదు. ఢిల్లీకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మీడియా కూడా, ఎవరైతే తెలుగుదేశం పార్టీని జనసేనని భుజాన వేసుకొని మోసే మీడియా కూడా ఈ విధమైనటువంటి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి లిక్కర్ లాబీతో కుమ్మక్కయ్యి వీళ్ళ మీద ఒక్క వ్యతిరేకమైనటువంటి వార్త కూడా వేయలేదు. మరి పక్కనే ఉన్న హైదరాబాద్ మీదకి వెళ్ళి బీజేపీ వాళ్ళు కవిత వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు, ఉద్యమాలు చేశారు, అన్ని చేశారు. హైదరాబాద్ లో అన్ని జరిగింది. ఇక్కడ ఏ ఉద్యమం జరగల. అంటే మనకు రాజకీయ ప్రత్యర్థి అయినా సరే అప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. వాస్తవంగా ఒక ప్రతిపక్షము అధికార పక్షం మీద కావలసినంత అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారం దొరికినా సరే లాలూచి పడ్డ సందర్భం. ఇప్పుడు ఏముంది, ఇంకా ఆల్రెడీ అధికారంలో ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయసాయి రెడ్డి బయటకు వచ్చి వాళ్ళకి నష్టపరిచి ఇప్పుడు బీజేపీలో చేరడానికి ఒప్పందం చేసుకున్న తర్వాత ఆయనకు మొత్తం క్లీన్ చిట్ ఇవ్వటానికి అంతా రెడీ అయిపోతుంది. అంతా క్లీన్ చిట్ ఇచ్చి అన్ని చేసి ఆయన ఏదైతే సిఫార్సులు చేస్తాడో అవన్నిటిని కూడా సెటిల్మెంట్ చేయడానికి ఈ ప్రభుత్వం రెడీగా ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, వీళ్ళు దొంగలు ఊళ్ళు పంచుకునే రాజకీయ నాయకులు ఉన్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేటువంటిది ఖచ్చితంగా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అధికారం ఉన్నంత మాత్రాన వీళ్ళేమి వెలికి తీయటం లేదు, అన్ని కూడా వాళ్ళ వాటాలు వాళ్ళు సంపాదిస్తున్నారు అనేటువంటిది మాత్రం స్పష్టంగా చెప్పాలి. రెండో అంశంలోకి వస్తే, ఏవైతే మంత్రి నారా లోకేష్ తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా ఖచ్చితంగా మంచి ప్రతిపాదనలు, ఆహ్వానించేటువంటి ప్రతిపాదనలే. ఒక విద్యాశాఖ మంత్రిగా ఈ విధమైనటువంటి సమూలమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టడం అనేటువంటిది ప్రధానంగా ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో 5 ప్రధానమైనటువంటి అంశాలు కీలకమైన ఇంటి ఉంటాయండి. ప్రతి మనిషి ఇప్పుడు ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని విద్య, వైద్యము, అదేవిధంగా వాళ్ళకి తిండి, అదేవిధంగా ఇల్లు, వీటికి సంబంధించినటువంటి ఇవి కీలకమైనవి. ఇది రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు వాళ్ళ యొక్క బాధ్యత అండి. కానీ ప్రభుత్వాలు ఈ ఒక్కదాంట్లో దేన్ని కూడా ఫుల్ఫిల్ చేయటం లేదు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఉచితాల పేరుతో వీళ్ళకి హామీలు ఇచ్చేసి మీకు ఇదిగో అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అనేటువంటి పేరుతో వాళ్ళని మాయ చేస్తుంది తప్ప వీళ్ళ బాధ్యతల నుంచి విస్మరిస్తున్నారు. ఈ రోజున విద్యారంగము కార్పొరేటు కబంధ హస్తాల్లో ఈ రోజున ఇరుక్కుపోయినటువంటి మాట, చిక్కుకున్నటువంటి మాట వాస్తవమా కాదా? దీన్ని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాల వైపు నుంచి ఏ ప్రభుత్వం చేయటం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆయన అలాగా ఫెయిల్యూర్ లీడరు, ఈయన సక్సెస్ఫుల్ లీడరు అని మాట్లాడినటువంటి ఆయన ఎవరు? డిప్యూటీ స్పీకరు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఆయన డిప్యూటీ స్పీకర్ అవ్వచ్చు, ఏమైనా కావచ్చు, వాళ్ళ నాయకుడిని పొగుడుకోక, వాళ్ళ మంత్రిని పొగుడుకోక ఎవరిని పొగుడుతాడు? ఖచ్చితంగా ఆయన పొగుడుతాడు. పొగట్టం కూడా తప్పు కూడా ఏం కాదు. కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, తీసుకొచ్చేటువంటి మార్పులు ఏవైనా సరే అవి గుణాత్మకమైనటువంటి మార్పులు అయి ఉండాలి. అంతే తప్ప ఏదో ఒక ప్రచారం కోసం మేము మార్పులకి చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఈ విధంగా మేము అవినీతిని మేము తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, ఇవన్నీ కూడా మాటలకు పరిమితమైనటువంటి విధంగా ఉంటే మాత్రము భవిష్యత్తులో ఇలాంటి ప్రచారం వల్ల నష్టం జరిగిద్ది తప్ప లాభం జరగదు. ఇంతకన్నా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి ఈ బ్యాగుల గురించి, వాటి గురించి, చిక్కీల గురించి చెప్పిందే చెప్పి చాలా చేశాడు అన్ని. జగన్మోహన్ రెడ్డి, నేను విద్యకు సంబంధించినటువంటి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి విషయంలో గత ప్రభుత్వాలతో పోల్చినప్పుడు బెటర్గా చేశాడండి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? నాడు నేడు సంబంధించినటువంటి విషయంలో మౌలిక వస్తువుల కల్పనకు సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు నారా లోకేష్ చెప్తున్నాడు కదా, మీకు ఖాళీలు లేని పరిస్థితి ఉండాలి ప్రభుత్వ పాఠశాల, మీకు నో వేకెన్సీ బోర్డులు పెట్టారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అయ్యాడు అంటే, ఈ విధమైనటువంటి చిన్న చిన్నటికి చిక్కీల మీద పేర్లు వేసుకోవటం, కోడిగుడ్ల మీద స్టిక్కర్లు వేసుకోవటం, ఈ పిచ్చి వ్యవహారాలతో ఈ విషయంలో ఫెయిల్ అయ్యాడండి జగన్మోహన్ రెడ్డి. అన్ని పరిపాలన మొత్తం గురించి అవట్లా, విద్యారంగానికి సంబంధించినటువంటి అంశం. రెండో ఫెయిల్యూర్ ఏంటో చెప్పన, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యా హక్కు చట్టానికి సంబంధించినటువంటి వ్యవహారంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వాళ్ళు అవలంబించకుండా వీడైనా హడావుడి అయిపోయి నేనేదో సంస్కరణలు తీసుకొచ్చాను అనేటువంటి విధంగా మొత్తము మనకి ప్రైమరీ, ఆ తర్వాత హై స్కూలు, తర్వాత అప్పర్ ప్రైమరీ, తర్వాత హై స్కూలు, తర్వాత జూనియర్ ఇంటర్, తర్వాత డిగ్రీలకు సంబంధించినటువంటి వ్యవహారం కాలేజీ. దీన్ని మార్చేసేసి మొత్తము 3వ తరగతి లోపంతా అంగన్వాడీల దగ్గర నుంచి ఒక సెక్టర్ కింద, ఆ తర్వాత 3 నుంచి
6 వరకు ఒకదాని కింద ఈ విధమైనటువంటి మార్పులు, అదేవిధంగా కొన్ని స్కూల్స్ మూసివేయటము, దగ్గరగా చిన్నపిల్లలు కూడా అంటే 3వ తరగతి వాళ్ళు కూడా 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు రావడం హై స్కూల్ పేరుతో. ఈ విధమైనటువంటి కొన్ని మార్పులు చేసినటువంటి తొందరపాటు నిర్ణయాల వల్ల జగన్మోహన్ రెడ్డి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. అందుకు అనుగుణంగా ప్రిపేర్డ్ గా వ్యవస్థని తయారు చేసుకొని ఉండలేదు. రెండవ పని ఏం చేశాడు, ఇంగ్లీష్ మీడియం అని చెప్పాడు. ఇంగ్లీష్ మీడియం పెట్టడాన్ని ఎవరు తప్ప అంటారు, మొత్తం ఇంగ్లీష్ మీడియం, ఇక తెలుగు మీడియం ఉండకూడదు అన్నట్టుగా ఆప్షన్ అనేటువంటిది విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థులు ఎంపిక చేసుకోవాలి, 2 ఉండాలి మీడియంస్. అది లేకుండా నేను ఇంగ్లీష్ మీడియం పెట్టేస్తున్నాను, మీరు అందరూ ఒప్పుకున్నారు, దీన్ని ఈ విధంగా నేను కొనసాగిస్తాను. ఆ విధంగా టీచర్లని రెడీ చేయలేదు. ఈ విధమైనటువంటి కొన్ని విధానాల రూపంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. కానీ విద్యకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎంతో కొంత గుణాత్మకమైనటువంటి అభివృద్ధి చూపించినటువంటి ప్రభుత్వ విషయంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విషయంలో అదొక్కటి ఖచ్చితంగా చెప్పొచ్చు. మంచిని మంచిగానే చెప్పుకోవాలి. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి విషయంలో ఎట్లయితే పంచాయతీ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అనేటువంటిది ఉందో, అది భవిష్యత్తులో ఎప్పటికైనా సరే అది జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవ్వాల్సినటువంటి విధానం, అది మంచిది. అది ఇంకో సందర్భంలో మనం డిస్కస్ చేద్దాం. విద్యకు సంబంధించినటువంటి వ్యవహారంలో అంతకన్నా జగన్మోహన్ రెడ్డి చేసిన దానికన్నా ఇంకా కొంచెం అడ్వాన్స్ గా మౌలిక వసతుల కల్పనకు సంబంధించినటువంటి విషయంలో ఏవైనా సరే గుణాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలకు కావలసినటువంటి మౌలిక వసతుల కల్పన చేసి, అంటే కావలసినటువంటి పిల్లలకు కావలసినటువంటి బడులు కానివ్వండి, అదే విధంగా కావలసినటువంటి బలలో వ్యవహారము, మంచినీళ్లు, బాత్రూములు, ఇలాంటి మౌలిక వసతుల కల్పన చేసి వాళ్ళకి కావలసినటువంటి పౌష్టికాహారం అందించి గవర్నమెంట్ స్కూల్స్ లోకి ఈ విధంగా ఎన్రోల్మెంట్ పెరిగేటువంటి విధంగా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. వీళ్ళు ఛాలెంజ్ గా తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం ఎవరిని ఛాలెంజ్ గా తీసుకోవాలి ఈ విషయంలో? జగన్మోహన్ రెడ్డిని తీసుకోవాలి. ఆయన లాంటి కరప్షన్ ఉండకూడదు. ఆయన చేసినటువంటి గుణాత్మకమైన మార్పు కన్నా వీళ్ళు అదనంగా ఇంకా కొంచెం చెయ్యాలి, చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. ఈయన నారా లోకేష్ ఆ విధమైనటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించాను అనేటువంటి విధంగా చెప్పాడు. కానీ వీళ్ళ దగ్గర ఒక ఫెయిల్యూర్ కనపడింది. అదేంటి అని అంటే, మొట్టమొదటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చేసి మొదటి సంతకము మెగా డిఎస్సి. ఆ డిఎస్సిని అనేక సాకులు పేరు చెప్పి ఆ డిఎస్సిని వాయిదాలు వేస్తూ వచ్చారు. ఎప్పుడొకప్పుడు రేపు విద్యా సంవత్సరం ప్రారంభం లోపల చేస్తా ఉంటున్నారు. అది కూడా గతంలో ప్రకటించినటువంటి ఆ టీచర్ల సంఖ్య కన్నా కూడా, ఖాళీల సంఖ్య కన్నా కూడా తగ్గించి ఈ రోజున చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మీరు అద్భుతమైనటువంటి విద్యా వ్యవస్థని మేము రూపకల్పన చేస్తాము అంటే టీచర్లు లేకుండా ఎవరు చేసేదానికి అవకాశం లేదు. ఈ విషయంలో కరెక్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కూటమి ప్రభుత్వం. లేదు, యాక్చువల్గా ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే ఏదైతే 16,000 చిల్లర డిఎస్సి పోస్టులు ఉన్నాయో వాటికి ఈ నెల నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. మరి తగ్గిస్తారని అయితే ఆయన మాటలు అయితే అక్కడ కనపడలేదు. రెండో పాయింట్ ఏంటంటే, విజయకిరణ్ గారు, కృష్ణానీల్ గారు అన్నట్లు ఎంత కాదనుకున్నా విద్యా వ్యవస్థకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాడు నేడు అనే దీంతో కొంత పాజిటివ్ ఫీడ్బ్యాకే వచ్చింది. అయితే అది ఈవెన్ లోకేష్ గారు కూడా కొంత దాన్ని అడ్మిట్ చేశారు. ఎలాగూ కొన్ని పాఠశాలల్లో సదుపాయాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో, క్వైట్ ఆపోజిట్గా కాంట్రాస్ట్గా కొన్ని పాఠశాలల్లో అసలు పూర్తిగా సదుపాయాలు, కనీస మౌలిక సదుపాయాలు కూడా లేనటువంటి పరిస్థితి. అటువంటి దాని నుంచి బయటపడేస్తాము, దానిలో భాగంగా తీసుకొస్తున్న సంస్కరణలని చెప్పి చాలా సుదీర్ఘంగా గంట పైన ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఇచ్చినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఈరోజు అసెంబ్లీలో మనం చూసాం. దానికి సంబంధించి రఘురామకృష్ణరాజు గారి కామెంట్స్ పక్కన పెడితే ఆయన చెప్పిన వాటిలో నిజంగానే స్పిరిటెడ్గా ఉన్నాయి, స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఎట్లా మనం ఏదైతే ఢిల్లీలో ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్, గవర్నమెంట్ స్కూల్స్ని ఏ విధంగా అయితే ప్రభుత్వం పూర్తి స్థాయి సంస్కరణలు తీసుకొచ్చి ఫిన్లాండ్ లాంటి దేశాలకి టీచర్స్ని పంపించి స్టడీ చేయించి అవే రకమైనటువంటి మార్పులు ఇక్కడ తీసుకురావడం ద్వారా ఏకంగా ఢిల్లీలో ఈవెన్ కార్పొరేట్ స్కూల్స్కి పంపించడానికి బదులుగా గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తాము, కార్పొరేట్ స్కూల్స్లో మాన్పించని చెప్పేసి క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసాం. మరి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారి మాటల్లో కూడా అదే వినపడింది. ఫ్యూచర్లో గవర్నమెంట్ స్కూల్స్కి సిఫార్సులతో వచ్చేటువంటి పరిస్థితి తీసుకొస్తానని చెప్పేసి ఎంతవరకు సాధ్యపడుతుంది?
సార్, కృష్ణాంజనేయులు గారు ఇందాక మాట్లాడుతూ విజయసాయి రెడ్డితో మేమేదో ఆల్రెడీ కుమ్మక్కయ్యామనేటువంటిది, విశ్లేషకులుగా కృష్ణాంజనేయులు గారి భావ స్వేచ్ఛకి ఎక్కడ అడ్డం చెప్పకపోయినా విజయసాయి రెడ్డితో మేమేదో కొల్యూడ్ అయ్యామో లేకపోతే ఆయనతో రాజీ పడ్డామనేటువంటిది వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయం. దాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏదో కొన్ని తప్ప మిగతా అద్భుతంగా చేశారు అని చెప్తా ఉన్నారు. విలీనం పేరుతో 8,000 స్కూల్స్ ని తీసేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎయిడెడ్ కళాశాలకి స్కూల్కి సంబంధించిన దాంట్లో వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలో పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఐబీ విద్య అనేటువంటి దాన్ని పెట్టారు. ఐబీ విద్య అమెరికా లాంటి దేశాల్లోనే అది ఫెయిల్ అయిపోయింది. అది చాలా తక్కువ స్కూల్స్, అంటే దానికి సంబంధించి చాలా పెద్ద డేటా ఉంది. అంటే నేను ఓవరాల్ గా చెప్తున్నా. అదే విధంగా అంబేద్కర్ విదేశీ విద్య ఉంటే ఆ విదేశీ విద్యని ఎత్తిపడేశాడు. అంటే ఇది అంబేద్కర్ విదేశీ విద్య అంటే ఇదేదో ఒక రోజుతో వచ్చింది కాదు. అంబేద్కర్ గారు కాలంలోనే జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. నాకు తెలిసి అంబేద్కర్ గారు అప్పుడున్నటువంటి ఒక గవర్నర్ లిన్ లిట్గో అనేటువంటి ఒక గవర్నర్ మీ వాళ్ళకి 5వ తరగతి వరకు ఉచిత విద్య ఇచ్చేటువంటి అవకాశాన్ని మేము ప్రవేశపెడతామంటే మీరు అది దాని ఇవ్వటం వల్ల మాకేం ఉపయోగం లేదండి, మా వారు కూడా విదేశాల్లో చదువుకొని పెద్ద చదువు చదువుకుంటేనే ఉపయోగం అంటే ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాస్త బ్రైట్ గా చదివే వాళ్ళు 100 మందిని ఆ రోజుల్లో బ్రిటిష్ వారు అమెరికా విదేశాలకు పంపించి చదివించినటువంటి పరిస్థితి. ఆ రోజున ప్రవేశపెట్టినటువంటి విదేశీ విద్య, అసలు విదేశీ విద్య మొట్టమొదటిసారి పెట్టింది, దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం వచ్చింది ఆ రోజున అంబేద్కర్ గారి హయాంలోనే స్టార్ట్ అయింది. అటువంటి అంబేద్కర్ గారి విదేశీ విద్య పేరుని తీసేసి లాస్ట్ లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న విదేశీ విద్య అని చెప్పి పెట్టుకున్నారు. అంటే విదేశీ విద్య మాత్రమే కాదు, పీజీ చదువుకున్న వాళ్ళకి స్కాలర్షిప్ ఎగ్గొట్టేశారు. ఇట్లా అనేకమైనటువంటి వ్యవస్థలని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. అంటే ఇవి డిగ్రీ తర్వాత చదువుకోవడానికి పేదరికం అడ్డు వస్తే దాన్ని ఆపేసినటువంటి పరిస్థితి. అంతకంటే భయంకరమైన దారుణమైనటువంటి పరిస్థితి ఇంకేమీ ఉండదు. కాబట్టి విద్యా వ్యవస్థలో అనేకమైనటువంటి దారుణాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. ఏదో పెయింట్లు వేశారు, లేదా చెక్క టేబుల్స్ తీసేసి ఇనప టేబుల్ వేశారు, లేకపోతే కొన్ని పెయింటింగ్స్ వేశారంటే డెకరేషన్ చేయడానికి చేసిన డెకరేషన్ చేయడం వల్ల పిల్లల్లో దాని వల్ల రిజల్ట్స్ ఏమి ఉండదు. కాకపోతే అక్కడ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఒక్క డిఎస్సి కూడా ఆయన వేయలేదు, కొత్త టీచర్ని తీసుకోలేదు, మళ్ళీ నేను ఇంగ్లీష్ మీడియం పెట్టేశాను, లేదా ఇంకోటి పెట్టాను అంటే ఆ వ్యవస్థని ప్రిపేర్ చేసి కొత్త వ్యవస్థలు మనం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు దాన్ని అడాప్ట్ చేసుకొని ఆ టీచర్స్కి వాళ్ళందరికి కూడా ట్రైనింగ్ ఇచ్చి వారిని దానికి సమాయత్తం చేయాల్సినటువంటి దాన్ని వదిలేసి మేము చేశామనే కంటి తుడుపు చర్యతో ప్రచార ఆర్భాటాలు చేసుకొని ప్రజల దగ్గర మేమేదో ఎరగదీసేస్తున్నాం అని చెప్పే ప్రయత్నం తప్ప అక్కడెక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. ఈ రోజున మొన్నే మీరు కూడా చూశారు, క్రికెట్ ఆడుకునేటప్పుడు గార్డు పెట్టుకుంటారు. గార్డు పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకున్నటువంటి పరిస్థితి. కోడిగుడ్డు పైన వేసుకున్నారు, రాళ్ల పైన వేసుకున్నారు, ప్రచార ఆర్భాటాలకి అంతు పొంతు లేకుండా చేసుకున్నారు. కానీ ఈ రోజున లోకేష్ గారు విద్యార్థుల్ని ఇటువంటి పొలిటికల్ ఈవెంట్స్ కానీ లేదు వాళ్ళ దగ్గర ఈ పుట్టినరోజు వేడుకలు చేయడం ఇటువంటి వాటన్నిటిని కూడా సీరియస్ గా అటువంటి చేయొద్దని చెప్పినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నా. అంటే పిల్లలకి ఒక మంచి అట్మాస్ఫియర్ లో కేవలం చదువు పైన కాన్సన్ట్రేట్ చేసే విధంగా ఎంత దారుణం అంటే లక్ష్మీపార్వతి చెప్పింది కూడా రాసి పుస్తకాల్లో వేశారంటే ఇక అంతకంటే దౌర్భాగ్యం ఇంకేముందండి. అందుకనే ఈ రోజున అటువంటి పొల్యూషన్ లేకుండా స్టూడెంట్స్ కి మంచి అట్మాస్ఫియర్ లో చదువుకునేటువంటి అవకాశం కల్పిస్తా ఉన్నారు. వినూత్నమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తా ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు కోసం. ఎందుకంటే ఏది ఆస్తులున్నా లేకపోయినా చదువు అనేటువంటి దానితోనే ప్రజల జీవితాలు, మరి ముఖ్యంగా పేదల జీవితాలు మారాలంటే అది కేవలం విద్య ద్వారా మాత్రమే సాధ్యం తప్ప వేరేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ విద్యలో బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఉన్నారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా వారు తెచ్చినటువంటి ప్రతి చర్య కూడా ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. అదే విధంగా కృష్ణన్న కూడా చెప్పారు, చెప్పడమే కాకుండా దాన్ని గుణాత్మకంగా చేయాలని ఖచ్చితంగా రిజల్ట్స్ ఖచ్చితంగా చూస్తారు. ప్రజలు కూడా శభాష్ అనేటువంటి వాళ్ళ
రఘురామకృష్ణరాజు గారు మాత్రమే ఈ రోజు అన్నారు. రేపు వీటి రిజల్ట్స్ తో ప్రజలు కూడా శభాష్ లోకేష్ అనేటువంటి విధంగా కార్యరూపంలో కూడా దాన్ని చేసి చూపించేటువంటి దృఢమైన సంకల్పంతో రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి ప్రజల ఆశీస్సులు కూడా మేము పొందుతాము. ఖచ్చితంగా విద్యార్థులకు అవసరమైనటువంటి ప్రతి కార్యక్రమం కూడా వారి భవిష్యత్తుని బాగుపరిచే విధంగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉంటుందండి. సార్ బాజీ గారు, యాక్చువల్గా గతంలో కూడా ఆయన మంత్రిగా చేశారు లోకేష్ గారు. అప్పుడు ఐటీ, ఈసారి ఆయన ఐటీతో పాటు ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా తీసుకున్నప్పుడు సహజంగా నాకు కూడా కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. అలాగని చెప్పి తీసుకోకూడదని చెప్పేసి నాకేం అనిపించలేదు. బికాజ్ హీఈస్ వెరీ యంగ్ అండ్ ఎడ్యుకేటెడ్ అండ్ హీ నోస్ ద గ్లోబల్ కరికులం, గ్లోబల్గా అన్ని ఏ దేశాలు ఎట్లా ఉన్నాయని చెప్పేసి. సో అయితే ఇది ఒక ఛాలెంజింగ్ పోర్ట్ఫోలియో ఇది యాక్చువల్గా చెప్పాలంటే, ఒక సింపుల్గా పోయేది కాదు. సో ఈరోజు ఆయన మాట్లాడుతున్న దాని ప్రకారంగా ఆయన ఏదో కాకతాళీయంగా తీసుకోలేదు. హీ వాంటెడ్ టు బ్రింగ్ సీరియస్ చేంజెస్ ఇన్ ద ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది చాలా క్లియర్గా అనిపిస్తుంది. అయితే అట్ ది సేమ్ టైం వెన్ ఇట్ కమ్స్ టు నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ, ఎన్ఈపి కొత్త పాలసీ, కూటమి పైన ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్న దాన్ని యథాతథంగా తీసుకుంటారా, తీసుకుంటే జరిగే నష్టాలు ఏంటి అనుకున్నప్పుడు మొన్న కూడా ఆయన ఇండియా టుడే కాన్క్లేవ్లో మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా టాక్టికల్గానే మాట్లాడారు. ఏది వెన్ ఇట్ కమ్స్ టు 3 లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ అని కానీ ఈ రకమైనటువంటి దానికి. ఈరోజు చూసాము లేటెస్ట్గా నారాయణమూర్తి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి భార్య సుధా నారాయణమూర్తి గారు దీనికి స్పందిస్తూ నథింగ్ రాంగ్ ఇన్ టేకింగ్ అప్ హిందీ యాజ్ ఎ థర్డ్ లాంగ్వేజ్ అని అంటడం జరిగింది. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే అక్కడేదో ఇంప్లిమెంటేషన్ ఇంపోజిషన్ అని కాదు, హిందీ అనేది ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడతారు కాబట్టి 2 లాంగ్వేజెస్కి అసలు బ్యారియరే ఉండకూడదు, నేను 8 లాంగ్వేజెస్ మాట్లాడతాను కాబట్టి ఏంటంటే దాంట్లో నెగిటివిటీ ఏం లేదని చెప్పేసి చెప్పటం. అలాగే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అదే రకమైనటువంటి ఆన్సర్లు సిమిలర్గా ఇవ్వటం చూస్తాం. అంటే 2 ఈరోజు ఆయన ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్ ముఖ్యంగా విద్యా వ్యవస్థని, టీచర్లని, పిల్లల్ని, స్కూల్స్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న ఒకటి అయితే కనపడుతుంది. ఎట్లాగూ బ్యాగుల మీద సర్వేపల్లి రాధాకృష్ణ అని చెప్పేసి పేర్లు కానీ, లేదంటే కలర్స్ కానీ, ఆ రకమైనటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి ఏ కిట్ అవ్వచ్చు, లేదంటే పుస్తకాలు అవ్వచ్చు, అలాగే వారికి బరువు తగ్గించే కార్యక్రమాలు తీసుకుంటాం, వారికి అనవసరమైనటువంటి పుస్తకాలు మోసే కార్యక్రమాన్ని తగ్గించడం, అలాగే ట్యాబులు ఇవన్నీ చెప్పేసి ఫ్యాన్సీగా కాకుండా అందరూ కలిసి కూర్చొని ఒక కంప్యూటర్ ల్యాబ్లో మాత్రమే కంప్యూటర్స్, ట్యాబ్స్ వాడాలని ఒక సిస్టమ్ తీసుకురాకపోవడం, ఇవన్నీ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? సింపుల్ వర్డ్స్లో నేను చెప్తానండి. ఇవాళ ప్రజల్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంత క్రేజ్ ఉంటుందో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించడానికి అంత క్రేజ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సరే డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్లో, కాన్వెంట్స్లో కానివ్వండి, లేకపోతే మంచి ఖరీదైన పాఠశాలల్లో చేర్పించుకుంటారు, చదివించుకుంటారు. కానీ అత్యధిక శాతం మన రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి పిల్లలు వాళ్ళ ఫీజులు కట్టలేక కాలేజీలో, కాన్వెంట్స్లో మోజుపడి కాన్వెంట్స్లో అలాంటి పాఠశాలల్లో చేర్పించి ఫీజులు చెల్లించలేని దుస్థితిలో మధ్యలో డ్రాప్ అవుట్స్గా కూడా వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మనం గత ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వంలో ఉన్న నాడు నేడు పాఠశాలల తీరుతెన్నులేంటి అనేది ఇప్పుడు మాట్లాడుకున్నా కానీ ఉపయోగం లేదు, ఎందుకంటే అయిపోయింది. ఈవేళ మరి లోకేష్ గారు తన ప్రసంగంలో నేను చూశాను మొత్తం కూడా టోటల్ గా ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే అమలు చేసిందో వాటన్నిటికి కూడా నిర్మూలించి కొత్త విధానంలోకి రావాలన్నది ఆయన యొక్క ప్రెజెంటేషన్ లో నాకు కనపడింది. కాబట్టి గత ప్రభుత్వంలో ఏంటంటే రంగులు, అంబియన్స్ ని బ్యూటిఫుల్ గా క్రియేట్ చేయడం స్కూల్స్ లో, తర్వాత మరుగుదొడ్లు అలాంటివన్నీ కూడా మంచిగా తీర్చిదిద్దడంతో పాటు ఏంటంటే ఫెయిల్ అయింది ఎక్కడంటే ఆ టీచర్స్ ఏదైతే ఉన్నారో ఆ టీచర్స్ ఆ ఇంగ్లీష్ మీడియం బోధించే స్థాయిలో వాళ్ళ స్టాండర్డ్స్ పెరగల, ప్రమాణాలు పెరగల. ఆ కారణం చేత అది ఏదైతే స్కూల్స్ లో పెట్టిన కొన్ని స్కూల్స్ లో అయినా కానీ పెట్టినదంతా కూడా అంత సక్సెస్ఫుల్ గా అవుట్పుట్ రాలేదు. సరే అది గతం. ఈ రోజు చేస్తున్న ప్రక్షాళన ఏదైతే ఉందో ఫ్రూట్ఫుల్ గా ఉండాలనేది నా ఉద్దేశం. ఏంటంటే కరికులం ఏదైతే స్కూల్స్ లో ఈవేళ
నేను చూస్తా ఉన్నానండి, పిల్లలు చదువుకొని ఇంటర్ చదువుకోను డిగ్రీ చదువుకోను బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి నాలెడ్జ్ శూన్యం. ఏదన్నా చిన్న చిన్న సంస్థలు ఉద్యోగాలకు వెళ్ళాలన్నా కానీ భాష ప్రాబ్లం. ఈవేళ టోటల్ గా ఏంటంటే నేషనలైజ్ అవుతున్న వ్యాపారాలు కానివ్వండి, వ్యవస్థలు కానివ్వండి, నేషనలైజ్ గ్లోబలైజేషన్ అవుతున్న నేపథ్యంలో మరి మల్టీ లాంగ్వేజెస్ అనేది చాలా అవసరం. కేవలం తెలుగులోనే బోధన ఉండాలి, ఇంగ్లీషు ఉండకూడదు, హిందీ ఉండకూడదు అని కాదండి. హిందీ ఇంగ్లీషు కూడా కంపల్సరీ రావాల్సిందే. పిల్లలకి వస్తేనే వాళ్ళు మన రాష్ట్ర పరిధులు దాటి బయటకు వెళ్ళి ఏదన్నా వాళ్ళ యొక్క ఉపాధులు ఎత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు కల్పించలేదు. కాబట్టి ఏంటంటే ప్రైవేట్ రంగంలో, కార్పొరేట్ రంగంలో వీళ్ళు నిలబడాలంటే లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అండి. కమ్యూనికేషన్ అనే స్కిల్స్ అనేది చాలా ముఖ్యం. లాంగ్వేజ్ వస్తేనే కమ్యూనికేషన్ స్కిల్స్. ఇవాళ ఎవరో గుజరాత్ నుంచి ఒక కంపెనీ పెడతారండి, ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లో అనుకుందాం. ఇవాళ కంపెనీలు రమ్మంటున్నారు కదా, మరి గుజరాత్ నుంచో వేరే కంట్రీ నుంచి కంపెనీలు పెడతారు. వాళ్ళతో కమ్యూనికేషన్ చేయాలంటే హిందీ లాంగ్వేజ్ ముఖ్యం, రావాలి. థర్డ్ లాంగ్వేజ్ గా పెట్టడం అనేది నేర్చుకోవడం అనేది అవసరం కూడా. ఇప్పుడు నా సంస్థ ఉంది, నా సంస్థలో కూడా అప్పుడప్పుడు నేను ఇంటర్వ్యూస్ తీస్తే నేను దేశంలో అనేక రాష్ట్రాలతో నా బిజినెస్ సంబంధాలు ఉన్నాయి. నా ఆఫీస్ స్టాఫ్ వాళ్ళతో సంభాషించాలంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. నేను హిందీ వచ్చిన వాళ్ళని ప్రిఫరెన్స్ తీసుకుంటా ఉంటాను ఆఫీసులో స్టాఫ్ కోసం. సేమ్ ప్రాబ్లం అనేక సంస్థలతో ఉన్నాయండి. కాబట్టి ఏంటంటే స్టాండర్డ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. ఈ లాంగ్వేజెస్ విషయంలో మాత్రం మల్టీ లాంగ్వేజెస్ నేర్చుకుంటే మంచిది, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఒకటి. రెండోది ఏంటంటే మానిటరింగ్ ఇంపార్టెంట్ అండి. ఏదో చాట భారతం లాగా చాలా లిస్ట్ ఉంది, పెద్ద లిస్టే ఉంది, నేను చదవనది. లోకేష్ గారి ప్రసంగంలో చాలా సంస్కరణలు చాలా ఉన్నాయి, దాదాపు 15-20 పైన ఉన్నాయి. అవన్నీ కూడా నిజాయితీగా, నిబద్ధతగా, సిన్సియర్ గా అమలు జరపాలి. అమలు జరపడమే కాకుండా అమలు జరుగుతున్న తీరుతెన్నుల పట్ల కూడా మానిటరింగ్ ఉండాలి. ఏదో మొక్కుబడిగా పెట్టేసాం అయిపోయిందని కాదు. ఒక ప్రైవేట్ గవర్నమెంట్ పాఠశాలల్లో చదివిన పిల్లవాడు బయటకు వచ్చిన తర్వాత ప్రైవేటు కాన్వెంట్ లో వాళ్ళకంటే ధీటుగా సమాధానం, ధీటుగా నిలబడే శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలండి. ఆ రకమైన వ్యవస్థని క్రియేట్ చేయాలి. దానికి మానిటరింగ్ వ్యవస్థ అవసరం. అట్లాగే ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలోకి వస్తే దశల వారీగా పాత బకాయిలు చెల్లిస్తాము, కొత్తగా కూడా ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని తీసుకొస్తామన్నారు. అది హర్షణీయం. ఎందుకంటే చాలా మంది పిల్లలైతే ఎదురు చూస్తా ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ రాక కాలేజీల యాజమాన్యాలు బయటకు పంపిస్తే బయట చదువు మానేసి తిరుగుతున్న వాళ్ళు నేను చూశానండి. కాబట్టి ఏంటంటే ఒకటి ఏంటంటే వాళ్ళు స్టాండర్డ్స్ బాగుండాలి. అట్లాగే ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ లో ఏదైతే ఉందో అక్కడ కూడా చాలా మంది పేద పిల్లలు చదువుకుంటా ఉన్నారండి. వాళ్ళకి ఏంటంటే సరైన వసతి ఉండలేదు, తిండి ఉండలేదు, సరైన ఆహారం. మీరు ఆహారం అక్కడ చూస్తే చాలా మంది అప్పుడప్పుడు మన కలెక్టర్లు, అధికారులు తనిఖీలు చేస్తూ ఉంటారు సంక్షేమ హాస్టల్స్ లో. అక్కడ చూస్తే ఏంటి, పురుగులు పెట్టిన అన్నము, అట్లాగే మంచినీళ్ళు లాగా పప్పుచారు. ఎట్లా అండి, ఇట్లాంటివన్నీ కూడా చాలా దీనమైన స్థితిలో ఉన్నాయి ఇప్పటికీ కూడా. స్టిల్ వాటిని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సంక్షేమ హాస్టల్స్ చదువుకునే విద్యార్థులకి బలమైన ఆహారం, పౌష్టికాహారం అందుతుందా లేదా జరగాలి, మంచి చదువు వస్తుందా లేదా, అట్లాగే టీచర్స్ యొక్క ఆత్మస్థైర్యాన్ని కూడా నిలబెడితేనే వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళు బోధించగలుగుతారండి. ఇవన్నీ కూడా ఇది మనం ఏదో 2 నిమిషాల్లో మాట్లాడుకునే సబ్జెక్ట్ కాదండి. దీనికి ఫుల్ టైం డిబేట్ అవసరం దీనికి. ఎందుకంటే ఇది అంత పెద్ద సబ్జెక్టు. కాబట్టి అంటే కేజీ టు పీజీ దాకా అన్ని చేస్తామని ఇస్తున్న హామీ మంచిదే, కానీ చిత్తశుద్ధితో అమలు చేయండి. ఎందుకంటే ఇప్పటికే లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ఊరు అడుగడుగున అనేక హామీలు ఇచ్చారు. మరి వాటి ఇంప్లిమెంటేషన్ వరకు అయితే ఏం జరగటలేదు. అట్లాగేంటంటే ఈ రోజు ఆయన అత్యంత కీలకమైన విద్యా శాఖను తీసుకున్నారు. కాబట్టి అందులో చాలా చిత్తశుద్ధితోటి, సిన్సియారిటీ నేను శంకించట్లేదు, ఆయన మనసులో చాలా సిన్సియారిటీ ఉంది, నిజాయితీ ఉంది. విద్యా వ్యవస్థకి మెరుగుదిద్దాలని చెప్పేసి నిజంగా కనుక ఆయన విద్యా వ్యవస్థని మెరుగుదిద్ది గవర్నమెంట్ స్కూల్స్ లో పాస్ అయి వచ్చిన బయట విద్యార్థి ఏ నారాయణ స్కూలు చైతన్యలో చదివించిన వాడికి పోటీగా నిలబడిన స్థాయి తీసుకొస్తే చరిత్రలో లోకేష్ గారు నిలబడిపోతారండి. రైట్ బాజీ వెంకటేశ్వర్లు గారు, ఒకటి ఈ ప్రైవేట్ స్కూల్స్ని ప్రోత్సహించి భరించలేని వారు కూడా పిల్లల్ని పంపించి, లేదు మీరు పంపించండి మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి తల్లి దీవెనలు, లేకపోతే తల్లికి వందనం, లేకపోతే అమ్మ ఒడి ఇట్లాంటి బదులుగా ఉన్న వ్యవస్థ ఏంటది గవర్నమెంట్ స్కూల్స్, వాటిని స్ట్రెంగ్తెన్ చేయటం. అఫ్కోర్స్ అవన్నీ సరిపోతాయని నేను అంటం లేదు, కానీ ఉన్న వాటికి ఇక్కడ భలే కాంట్రాస్ట్ కనబడుతుంది. ఏ దేశంలో లేనటువంటి కాంట్రాస్ట్ ఇక్కడే ఉంటుంది అనుకుంటా.
ప్రభుత్వ టీచర్ల కోసమేమో ఎగబడతారు, కావాలి కావాలి దానికి సెలెక్ట్ అవ్వాలి, దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ పొందాలని. కానీ ఆ టీచర్స్ పనిచేసే స్కూళ్ళకి పంపించడానికి పేరెంట్స్ సిద్ధంగా ఉండరు, పిల్లలు కూడా సిద్ధంగా ఉండనటువంటి పరిస్థితి. ఇంత కాంట్రాస్ట్, ఇంత ఆపోజిట్ అట్మాస్ఫియర్ మనం ఎక్కడ చూడమేమో. అంటే టీచర్స్ అక్కడికి వెళ్ళేది ఓన్లీ ఆ ఫెసిలిటీసు, ఆ గవర్నమెంట్ శాలరీసు, ఆ రకమైనటువంటి అలవెన్సులు పొందడానికి, లేదంటే కనుక ఆ సెలవులు పొందడానికి, లేదంటే మార్నింగ్ 10కో 9కో వెళ్ళి సాయంత్రం 5 చక్కగా ఇంటికి వచ్చేయడానికి, క్లాసులు చెప్పినా చెప్పకపోయినా అడిగేవాడు ఉండడు. కాబట్టి ఈ రకమైనటువంటి వాటి కోసమేమో టీచర్లు ప్రయత్నిస్తారా? అటువంటి వ్యవస్థలో మా పిల్లలు చదవకూడదని చెప్పేసి పిల్లల్ని తీసుకెళ్ళాం కార్పొరేట్ స్కూల్స్లో. తల్లిదండ్రులు తమ శక్తికి మించి భారాన్ని మోస్తూ అప్పులు చేసుకుంటారు. లేదు, వారి ఓట్లు సంపాదించడానికి ఈ రాజకీయ పార్టీలు లేదు మీరు పంపించండి కార్పొరేట్ స్కూల్స్లోను, ప్రైవేట్ స్కూల్స్లోను, గవర్నమెంట్ స్కూల్స్ అట్లాగే ఏడుస్తే మేము నడిపే అట్లాగే ఉంటాయి, మీకు మళ్ళీ మేము ఫీజు రీంబర్స్మెంట్ చేస్తాము, లేదంటే కనుక విద్యా దీవెనగా వేస్తుంటాము, లేదంటే కనుక తల్లి ఒడి, లేకపోతే తల్లికి దీవెన, అమ్మ ఒడి. ఎలా చూడాలి సార్? అంటే ఏమన్నా మరి లోకేష్ గారు ఆ యాంగిల్ ఏమైనా ఆలోచించారా? ఈ రకమైనటువంటి డబుల్గా ఈ ఎక్స్పెండిచర్ ఎందుకు, ఉన్న వ్యవస్థను స్ట్రెంథెన్ చేయాలనే ఒక రెవల్యూషనరీ ఆప్ తరహా ఏమన్నా ఆలోచన ఏమన్నా నిజంగానే చేశారనుకోవచ్చా? తరగతి గదుల్లో దేశ భవిష్యత్తు నిర్ణయించబడుతుందన్న విషయం మనకు తెలుసు. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా అక్షరాస్యత ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో, ఎక్కడైతే 100% అక్షరాస్యత ఉంటుందో అక్కడ అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుందన్నది మన భారతదేశంలో చూసాం. కేరళ ఎగ్జాంపుల్ మనకు తెలుసు. ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏమిటంటే, సరే లోకేష్ గారు ఆ రకమైన తపన, అభివృద్ధి కోసం, విద్యని ముందు తీసుకెళ్ళ కోసం తపన మంచిది, దాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మీరే ప్రశ్న వేసారు, మీరే సమాధానం చెప్పారు. ఇక్కడ అమ్మ దీవెనని, సరే అంతకుముందు జగనన్న విద్యా కానుక, ఇప్పుడు అమ్మ దీవెన, ఏ దీవెన కానివ్వండి 15,000 20,000 ఇస్తామంటున్నారు. సరే చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఇంట్లో చదువుకుంటే 4 చదువుకున్నా 4, 15, 60,000 ఇస్తామంటున్నారు. నేను చెప్తున్నది ఏమిటంటే, ఇప్పుడు విద్య చదువుకునే రోజులు కాదు, చదువుకునే రోజులు వచ్చేసినాయి. చదువుకునే రోజులు పెట్టింది ఎవరు? ఈ స్కీమ్ మాకు విద్య జగనన్న దీవెన కావాలా లేదా అమ్మ దీవెన కావాలని ప్రజలు ఎవరు కోరుకోలేదు. వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయ ఓట్ల ప్రయోజనాల కోసం, ఓట్ల లాక్కోవడం కోసం చేస్తున్నటువంటి అంశం ఇది. నేను అడిగేది ఏంటంటే, ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్లలో 150% స్కూళ్లలో ఈరోజు కావలసినటువంటి సౌకర్యాలు లేవు. 150% స్కూళ్ళలో సరిపడ సిబ్బంది లేదు. 150% స్కూళ్లలో ల్యాబొరేటరీలు లేవు. ఈరోజు ఈ డబ్బులు పెట్టే బదులు ఆ స్కూల్కి కావలసినటువంటి సౌకర్యాలన్నీ నువ్వు కల్పించి, తగిన సిబ్బందిని నియమించి నువ్వు చేయగలిగితే అన్ని స్కూళ్ళ కంటే గవర్నమెంట్ స్కూళ్ళలో పెట్టే బోధన చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్కి వచ్చే వాళ్ళంతా పీజీ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళలో చెప్పేటోళ్ళంతా డిగ్రీ. ఏది నాణ్యమైన విద్య? గవర్నమెంట్ స్కూల్లో పెట్టేది నాణ్యమైన విద్య, దాన్ని అభివృద్ధి చేయాలి. ఇప్పుడు మీకు అందరికి తెలిసి ఉంటుంది, ఎన్ఈపీ గురించి సురేష్ గారు టచ్ చేసేది, దాన్ని వదిలేశారు. నూతన ఎడ్యుకేషన్ పాలసీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టి దాదాపు 5 సంవత్సరాల నుంచి పెట్టింది. దీనివల్ల లాభమా నష్టం అనేది మనం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఈపిని అమలు చేస్తుందా, దీన్ని వ్యతిరేకిస్తుందా చెప్పాలి. ఇప్పుడు మీరు లాంగ్వేజ్ గురించి మాట్లాడారు. భాష, లాంగ్వేజ్, ఇప్పుడు మీరే 2 అంశాలు చెప్పారు. లాంగ్వేజ్ని మనము స్వాగతించాలని నేను అంటున్నాను. లాంగ్వేజ్ని స్వాగతించడం కాదు, ఏ లాంగ్వేజ్ మాట్లాడాలని వాళ్ళకి స్వేచ్ఛని ఇవ్వాలి. మన దేశంలో చాలా మంది చెప్పినటువంటి మేధావుల ప్రకారం చెప్పింది ఏమంటే, ప్రతి 25 కిలోమీటర్లకి లాంగ్వేజ్ మారుతుంది, ప్రతి 50 కిలోమీటర్లకి భాష మారుతుంది, ప్రతి 100 కిలోమీటర్లకి వాళ్ళ సంస్కృతి మారుతుంది అనేది మన భారతదేశం యొక్క కల్చర్ ఇది. మరి ఇటువంటి భారతదేశంలో నిర్బంధంగా ఎందుకు మనం ఒక భాషని, ఒకదాన్ని మనం నిర్బంధంగా ప్రయోగించాలి? ఆ రాష్ట్రానికి, ఆ ప్రజలకు వదిలేసేయాలి. ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి అంశాలు ఏమిటంటే చరిత్రను వక్రీకరించడం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, చరిత్ర మనకు అవసరం లేదు, చరిత్ర వద్దు, గిరిత్ర వద్దు, ఏ ఈజం వద్దు, మనకు టూరిజం ఉంటే చాలన్నారు.
ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుంది? దీంట్లో పిల్లల యొక్క మెరిట్ దాన్ని బట్టి కాకుండా ఇప్పుడు ఇందులో కూడా ఒక మనువాదాన్ని తీసుకొస్తుంది. ఈ దేశంలో చరిత్ర మన సైన్స్ ఆధారంగా వర్షం ఎలా వస్తుందంటే తల్లి 2 రకాలు చదువుకున్నటువంటి తల్లి ఏం చెప్తుంది? నీటి ఆవిరై మేఘాలు చల్లబడి వర్షం వస్తుంది నాయన అని చెప్తుంది. ఇంకొక తల్లి ఏం చెప్తుంది? దేవుడు పైన నుంచి పోస్తున్నాడు అని చెప్తుంది. ఇప్పుడు బీజేపీ చేస్తున్నదే, బీజేపీ చెప్తున్నటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో పైనుంచి దేవుడు పోస్తున్నాడని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చెప్తుంది. సైన్స్ ప్రకారంగా పాత ఎడ్యుకేషన్ పాలసీ చెప్తుంది. ఇప్పుడు తెలుగుదేశం ఎన్ఈపిని అమలు చేస్తుందా? ఇప్పుడు వీర సావర్కర్ దేశానికి స్వాతంత్రం కోసం తెచ్చారని చెప్తుంది. భగత్ సింగ్ ఈరోజు హిందూ మతం కోసం చేయాలని చెప్తుంది. అంటే ఒకే చరిత్రకారుని ఒక మతం తీసుకెళ్లొచ్చు, దేశ వీరుడుగా తీసుకెళ్లొచ్చు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంతా బీజేపీ ఈ దేశంలో ఒక మనుధర్మ సిద్ధాంతాన్ని, ఒక హిందూయిజాన్ని, నేను కూడా హిందూనే, గొప్ప హిందూనే, నేనే కాదనిలే, ఒక మత ఉన్మాదం వైపు ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తిరిగిపోవడం వల్ల శూద్రులు అనేవాళ్ళు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు రానున్న కాలంలో ఉన్నతమైన విద్యకు దూరం కాబోతున్నారు. దాన్ని చదువులకు అర్థమవుతుంది. ఎవరు చదువుకోకుండా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి ఏం మాట్లాడతారు? దాని పుస్తకం తీసి చదవండి, ఎంత దుర్మార్గంగా ఉందో. ఆనాడు ఏకలవ్యుడు ఎట్లయితే శూద్రుడిని విలువించి చేయడానికి లేదన్నారో, ఇప్పుడు చెప్తున్నట్టు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా అదే. రెండో అంశం నేను చెప్పదలుచుకుంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4 పీలు పెట్టారు. ఎవరైనా సార్ మరి సోదరుడు చదివాడిలో 237 పేజీలు ఉన్నాయి, నేను పూర్తిగా చదివాను. దాంట్లో చెప్పింది ఏమంటే న్యూ ఎడ్యుకేషన్, ఇప్పుడు 4 పీలో ఇంతకుముందు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇప్పుడు పీపుల్స్, ప్రజల యొక్క భాగస్వామ్యం. అందులో చెప్పింది ఏంటి? ప్రభుత్వం ఇంకెన్నేళ్లు భరించాలి? అందుకోసం రానున్న 20 ఏళ్లలో ఈ రాష్ట్రంలో $2.4 ట్రిలియన్ యొక్క సంపాదన పెంచాలి. అందుకోసం ఇది జరగాలంటే ప్రభుత్వం యొక్క పాత్ర తగ్గించి ప్రజలు ప్రైవేట్ భాగస్వామ్యం పెంచాలి. అందుకోసమే ఇప్పుడు విద్య, ఒక ఉన్నతమైన కాలేజ్ ఉందనుకోండి, ఒక యూనివర్సిటీ ఉందనుకోండి, లేదా ఆంధ్ర యూనివర్సిటీ ఉందనుకోండి, అది రేపు పొద్దున గీతం వేళ్లకో లేదా ఇంకొక పారిశ్రామిక అప్పచెప్పి ఆ ఆంధ్ర యూనివర్సిటీని అంతా మొత్తం భరించాల్సింది మీరు. దానికి కావాల్సిన ఫీజులను వసూలు చేసుకోవచ్చు. విద్యలో ఏం చెప్పారు? ఇప్పుడు కర్నూలులో ఒక పెద్ద రాయలసీమగా ముఖదారం ఉన్నటువంటి ఒక హాస్పిటల్ ని రేపు పొద్దున ఒక టీజీ వెంకటేశ్వర ఇంకొకటి ఇస్తారు. దానికి సంబంధించినటువంటి ఖర్చులంతా ఆయన వసూలు చేసుకుంటాడు, ప్రజల నుంచి భారాలు తీసుకుంటాడు. లేదా ఒక గోదావరి పోలవరం ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ ని పీపీపీ కింద ఒక పెద్ద పారిశ్రామిక ఒక నవయుక్త అప్పచెప్తారు, దాన్ని మెయింటెనెన్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. రేపు విద్యను కూడా ఈ న్యూ ఎకనామిక్ పాలసీలో భాగంగా విద్యను కూడా ప్రైవేటీకరణ చేయడానికి ఈ ఎన్ఈపి అందులో ఉంది. అందులో మీరు ఈ విద్యా వైద్య రంగాన్ని ప్రభుత్వం నడుపుతుందా లేదా పీపీపీ కింద ఏం చేస్తారన్నప్పుడు మీరు చూసినప్పుడు విద్య, వైద్య, రోడ్లు, గ్రామీణ ప్రాంతం రోడ్లు కూడా టోల్ గేట్ పెట్టే ఒక వ్యక్తి ద్వారా రోడ్డు వేయించి ఆ ప్రజలు, ఆ గ్రామీణ ప్రజల నుంచి టోల్ గేట్ పెట్టి వసూలు చేసుకోవాలని ఉద్దేశము. విద్య, వైద్య రంగంలో కూడా ప్రభుత్వం తమ భాగస్వామ్యం నుంచి తప్పుకోవడానికి ఉద్దేశం ఇది. కాబట్టి లోకేష్ గారు చెప్పినటువంటిది సరే, మంచిదా చెడ్డదా డ్రెస్ సరే, ఆయన ముఖ్య మంత్రి గారు అసెంబ్లీలో అవి ప్రదర్శిస్తారు కాబట్టి నాణ్యమైన అక్కడ తీసుకొస్తారు. తెలియదు ఏముంది, నాణ్యమైన ఒకటి చూపిస్తారు, చూపించేది ఒకటి, అక్కడ ఇచ్చేది ఒకటి, కాంట్రాక్టర్ ఇచ్చేది ఒకటి. దీన్ని మనం సరే గత ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఇంగ్లీష్ బలవంతంగా అని చెప్పింది, అది దుర్మార్గం అని మేము వ్యతిరేకించాం. మేము వ్యతిరేకిస్తే కమ్యూనిస్టులు దళితులు ఇంగ్లీష్ చదువుకోకూడదా కూడా అన్నారు. కానీ అప్పుడు ఎవరు మాట్లాడలే. మేము అప్పుడు మాట్లాడేది ఒకటే, ఇప్పుడు మాట్లాడేది ఒకటే. ఈ ప్రభుత్వమైన ఆ ప్రభుత్వమైన విద్య, వైద్యం, నివాసం, ఆహారం, ఉపాధి ఇది ప్రభుత్వ బాధ్యత. అందుకోసం ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి చేయాలి, ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేయాలి. ఈ రాష్ట్రంలో 28,000 పోస్టులు ఖాళీ ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మొదటి సంతకం పెట్టారు, దాన్ని భర్తీ చేయాలి. ఏజెన్సీ ప్రాంతంలో అన్నిటికంటే మన రాష్ట్రంలో అక్షరాస్యత తక్కువ ఉన్న రాష్ట్రంలో ఉత్తరాది కంటే వెనకబడినటువంటి రాష్ట్రం కూడా మనది ఉంది. ఇప్పటికీ 170% మించి అక్షరాస్యత లేదు. కర్నూలు జిల్లాలో ఒక మండలం ఆశ్చర్యపోతారు, కోసిగైన మండలంలో అక్షరాస్యత 30%. ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ మనం? ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం సిగ్గుంటుందా? ఇప్పటికీ మన రాష్ట్రంలో 57% మహిళల అక్షరాస్యత.
ఏదో అది తప్పుడు లెక్కలు చెప్పొచ్చు. ఇప్పటికీ ఏజెన్సీలో 37%, 35% మహిళలు అక్షరాస్యత. కాబట్టి తల దించుకోవాల్సినటువంటి స్వాతంత్రం చిన్నేళ్ళైనా తల దించుకోవాలి. అందుకోసమే ఈ ప్రభుత్వం విద్య మీద కాన్సన్ట్రేషన్ పెట్టి సరే కుర్రాడైనా చేస్తున్నాడంటే దాన్ని అభినందించాలి. కానీ ఎన్ఈపి పైన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పైన ప్రభుత్వం యొక్క పాత్ర చెప్పాలి. బీజేపీ కలుషితం చేయడానికి ప్రయత్నం చేస్తుంది, విద్యను పేదలకు దూరం చేయడానికి చూస్తుంది, మత రంగు పులముతుంది, దేశ చరిత్రని నాశనం చేసి వక్రీకరించాలని చూస్తుంది. దీనిపైన మాత్రం ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఓకే సురేష్ గారు, బట్ ఫ్యూచర్ లో దాన్ని కూడా ఏమైనా అడ్రస్ చేస్తారని చూద్దాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ వెంకటేశ్వర్లు గారు, కృష్ణాంజలి గారు, బాజీ గారు అండ్ విజయ్ కిరణ్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.